ఇది శివరాత్రి తర్వాత వీడియో. మేమైతే సముద్ర స్నానాలకైతే రెడీ అయితే అయిపోయాము. మేము, మా మావయ్యలు, మా చెల్లెలందరం కలిసి బైక్ మీద రెడీ అయిపోయాం. కొంతమంది అదిగోండి ఆ ఆటోలో అయితే బయలుదేరిపోయారు వెనకొచ్చే ఆటో. మా హారి చూసారా వెనక ఎలా కూర్చుందో పడిపోద్దేమో అని భయమేసేసింది నాకైతే. ఇంకా మా హారి, నా కూతురు, నా కొడుకు అందరం కలిసేసి మేమైతే బీచ్‌కైతే బయలుదేరిపోయాం. మేము జోడుగులపాలెం బీచ్‌లో స్నానాలకైతే వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేము అక్కడికే వెళ్తామండి సముద్ర స్నానాలకి. ఇది జోడుగులపాలెం బీచ్. మీకు ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇక్కడ మేమైతే వచ్చేసాము. ఫస్ట్ టైం మా ఆయన అయితే వచ్చారు బీచ్‌కి. ఎందుకంటే నేనే రమ్మన్నాను. ఒక్కరుండి ఏం చేస్తారు, నేనైతే రాను, లేకపోతే వెళ్తే ముగ్గురం వెళ్దాం, లేకపోతే ఉండిపోదాం అంటేను మా ఆయన పాపం ఆయన వరకు ఇంకొకరికి ఒప్పచెప్పి మరీ అయితే వచ్చారు. ఎప్పుడు చూసినా నేనే ఎంజాయ్ చేయాలా, మా ఆయన కూడా ఎంజాయ్ చేయాలి కదా అని అంటేను నేను పట్టి మరి మా ఆయన్ని తీసుకొచ్చాను. మా పిన్ని కూడా హాయ్ చెప్పేస్తుంది చూడండి. అక్కడ పులిహోరాలిస్తే మా ఆయన తీసుకొనొచ్చారు. వాళ్ళందరం కలిసేసి ఇదిగోండి బీచ్ స్నానాలకి చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. మా చెల్లి "అక్క రా వ్లాగ్ చేద్దాము" అంటేను ఆ వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. మా ఆయన చూసారా ఎంత అలిసిపోయారో. ఇంకా అందరం కలిసి బీచ్‌కయితే వెళ్ళిపోయాం. మా బుడ్డోడి కోసం బాల్స్ అన్నీ తెచ్చాము. ఆడుకుంటారు కదా! అందరూ వాళ్ళ బాల్స్‌తో ఆడుకుంటున్నారు. ఇంకా మా వోడు కూడా ఆడుకుందాం అనుకోనంటేను మా హారి చిన్న పిల్లలతో చిన్న పిల్ల, పెద్ద పిల్లలతో పెద్ద పిల్ల అనమాట. కొంతమంది ఉంటారబ్బా! అలా ఎలా ఉంటారో నాకే అర్థం కాదు. మా హారిని చూస్తే భలే అనిపిస్తది. ఇంకా చూసారా వాళ్ళ అక్కతో అయితే మా వోడు ఆడేస్తున్నాడు. బాగా ఎంజాయ్ చేశారు. ఈసారి మాత్రం మా ఆయన, నా కొడుకు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా చిన్న విషయం కూడా జరిగింది. అదైతే నాకు చాలా భయమేసింది. బీచ్ రోడ్‌లో మా వోడు తప్పిపోయాడు. అంటే 5 నిమిషాలేలెండి. కాకపోతే 5 నిమిషాల్లో నా ప్రాణం ఆగిపోయినట్టు అనిపించేసింది. సో, మా ఆయన చూస్తున్నాడనుకోని నేను పక్కకు వెళ్తే, మా ఆయన వాడిని వదిలేసాడు. సో, ఇంకెప్పుడు కూడా మా వోడిని మా ఆయన వదలకూడదని ఫిక్స్ అయిపోయాననమాట. జనరల్‌గా మా ఆయన మర్చిపోతాడని తెలుసు కానీ, వీడిని కూడా మర్చిపోతాడని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. అక్కడ శివలింగం, శివుడి విగ్రహాలు కూడా పెట్టారు. కొంతమంది ఇసుకలో శివుడిని కూడా తయారు చేశారు. ఇంక అందరం కలిసి ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇదిగోండి వీళ్ళు మా వదిన పిల్లలనమాట. సో, అందరికీ హ్యాపీ శివరాత్రి. ఎలా జరుపుకున్నారు?